హండీ బిర్యానీ, మండి బిర్యానీ, ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, బొంగు బిర్యానీ, కచ్చి బిర్యానీ, పచ్చి బిర్యానీ, బత్కలి బిర్యానీ, కరాచీ బిర్యానీ, లక్నో బిర్యానీ, కలకత్తా బిర్యానీ, బొంబాయి బిర్యానీ, భువనగిరి బిర్యానీ, మా బిర్యానీ, మీ బిర్యానీ, మన బిర్యానీ. ఓ ఇట్లా బొచ్చెడున్నాయి అబ్బా. బనకచెర్ల పంచాయతీ బంకలెక్క సాగి విందు భోజనాలు బిర్యానీల మీదకి మారింది. ఆంధ్ర సీఎం ను పిలుచుకొని దావతులు చేసుకొని మన నీళ్లు మీరేం మలుపుకొని ఇస్తుర్రంటే మీరేం మలుపుకొని ఇస్తుర్రని లొల్లి నడుస్తుందిలా. రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమ రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా? జగన్మోహన్ రెడ్డి గారితో మీరు విందులు విలాసాలు బిర్యానీ తీసుకొని పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినిచ్చింది, మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెంచినిచ్చింది. ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత ఈయన గోదావరి నీళ్ళన్నీ కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకి ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇద్దరు తండ్రి కొడుకులు అల్లుకొని బిర్యానీలు పెట్టి మొత్తం పెట్టి ఈయనపై రోజా ఇంట్లో తిని ఓ రొయ్యల కూర బాగుందని ఆయన చెప్పి ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ. కవితక్క అంటున్నది ఏ ముచ్చట గురించో యాదుందా? అప్పట్లో కేసీఆర్ గిట్ల అనేది మరి ఆంధ్ర పబ్లిక్ తిండి గురించి. కేసీఆర్ గారు మా ఉల్వసారి టేస్ట్ తెలుసా కొన్నాడు, ఉల్వలు మాకెందుకు తెలియదు పోయి మా దగ్గర ఎద్దకు పెడతామని నేను అట్లాంటి మేము పశువులు తింటున్నామంటే నువ్వు ఏందో నువ్వు వాళ్ళు చూసుకుని నేను చెప్పాలి గదన్నట్టు ఆంధ్రలో బిర్యానీ ఎట్లుంటుందో మా బాప అప్పుడే చెప్పిండు. అది మనమేడ తింటాం తినలేమని కవితక్క అనబట్టే అదంతా ఉద్యమం ఇయ్యాల. సీఎం సీట్లకు రాగానే అదే ఆంధ్ర లీడర్లతో కూకొని అదే ఆంధ్ర వంటలు తిన్నాడు ఎన్నో మాటల. వాళ్ళు ఉప్పు తిన్నందుకే మన నీళ్ళటు గుంట పోతానికి పర్మిషన్ ఇచ్చిండు. రాయలసీమలో సంగమేశ్వరం రెడైంది, ఇప్పుడు బనకచెర్ల షురువు కాబోతుంది అనేది ఈ సర్కారు వాళ్ళ మాట. పవర్ పోయినాక మళ్ళా చిన్నగా తెలంగాణ సెంటిమెంట్ లేపుతుర్రా ఎట్లా? రోజా గారు చేపల పులుసు పెట్టి తిన్నప్పుడు మీ నాయన పక్కన నువ్వు కూడా ఉన్నావు, లొట్టలు వేసుకుంటూ చేపల పులుసు తెలిసి అరుజు మీ నాయన మాట్లాడినప్పుడు రాయలసీమని రత్నాల సీమ చేస్తా అని చెప్పి కేసీఆర్ మాట్లాడినప్పుడు నువ్వు కూడా పక్కన నిల్చొని చప్పట్లు కొట్టినావు.